హలో, వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. మనం ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు కదండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అదే సూత్రంతో ముందుకు వచ్చారు. ఏంటంటే మా దగ్గర ఫుడ్ నచ్చితే ఒకరికి చెప్పండి, లేదంటే 100 మందికి చెప్పండి. ఆ గట్స్ ఉండాల్సిందే కదండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ ఫుడ్. వాళ్ళు ఎవరో కాదండి, మన పొరుగింటి చేపల పులుసు రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చారు. చాలా ట్రెండ్ అవుతున్నారు వాళ్ళు మాత్రము. పేరుతో పాటు ఫుడ్ కూడా ట్రెండ్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం రెస్టారెంట్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు మనకు ఒక కప్పులో కొంచెం టేస్ట్ చేయండి అని ఇస్తారు. ఎందుకు తెలుసా? మనకు నచ్చితేనే ఇక్కడ కూర్చొని తినండి, లేదా పార్సల్ తీసుకుపోండి. ఇది సూపర్ కదా. ఏ రెస్టారెంట్ లో ఇలా ఇవ్వరు అనమాట. ఇది ఎక్కడో కాదండి, మన కేపీహెచ్బి కాలనీ హైటెక్ సిటీ రోడ్ కి వెళ్లే దగ్గర మూసాపేట అండి. ఇది రెయిన్బో టవర్స్ పక్కకే ఉంటుంది, మనకి రోడ్డు మీదనే కనిపిస్తుంది అనమాట. పొరిగింటి చేపల పులుసు చూడ్డానికి పేరు ఎంత ట్రెండ్ గా ఉంది కదండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుందంట. రండి మరి. ఇలా పుట్ట చూసి ఎన్ని రోజులైందండి. పాత కాలంలో ఇలా అంటే ఫుడ్ ని ఇలానే గంపలో పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు. ఎక్కడికైనా పొలానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఆ పాత కాలాన్ని ఒక్కసారి గుర్తు చేశారనమాట. ఇప్పుడు కనుమరుగైపోతుంది ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి 20+ వెరైటీస్ అండి ఫిష్ లో. అండ్ సీ ఫుడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది లేదు అనకుండా ఫ్రై తో పాటు, పకోడీతో పాటు, వాట్ నాట్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ స్పెషల్ గా చెప్పాల్సింది జున్ను అండి. వీళ్ళ దగ్గర జున్ను కూడా ఉంది, హోమ్ మేడ్ అన్నమాట. అండ్ వీళ్ళే కుక్ చేస్తారు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ కాంబో కూడా చాలా రీజనబుల్ అనమాట. 300 రూపీస్. రాగి ముద్ద, వైట్ రైస్ వచ్చేస్తుంది, అన్లిమిటెడ్ ఫిష్ కర్రీ అండ్ 3 ఎనీ కర్రీస్ అనమాట. చాలా బాగుంది కదండి. కాంబో మాత్రం నచ్చింది నాకు. టేస్ట్ ఇప్పుడు నేను, ఎందుకంటే ఫస్ట్ మనం టెస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాతనే నేను తీసుకొని తింటాను. ఫస్ట్ టెస్ట్ చేద్దాం. అండి, నా పేరు సతీష్ అండి. మా హోటల్ పేరు వచ్చి పొరిగింటి చేపల పులుసు. అన్ని రెస్టారెంట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసేవాడు మేము. మా దగ్గర టేస్ట్ చూడండి. ఫస్ట్ మీరు టేస్ట్ చూసినాక మీకు నచ్చితేనే మా దగ్గర తినండి, లేదా పార్సల్ పట్టుకెళ్ళండి. ఇలా కొంచెం మనకి బౌల్లో టేస్టింగ్ మనం జస్ట్ అసలు రెస్టారెంట్ లో ఎప్పుడు మనం చూడలేదండి ఇలా టేస్ట్ చేసి తినడం అన్నమాట. ఇక్కడ ఫుడ్ తినడం. పేరుకు తగ్గట్టు టేస్ట్ ఉందండి. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. థిక్ గ్రేవీ తోటి చాలా బాగుంది. నాకు ఫిష్ కావాలండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఫిష్ తినాలంటే కంపల్సరీ ఫిష్ లవర్స్ అయితే ఇక్కడ రావాల్సిందే. ఇదే ఒకరు చెప్పండి, నచ్చకపోతే మీరు ఎంతమందికి చెప్పండి. పలానా బాగాలేదని చెప్పండి, నో ప్రాబ్లం. చేపలు కూడా మేము బయట తీసుకోమండి, ఆంధ్ర నుంచి సప్లై అవుతుంది. మాకు తెలుసులోనే సప్లై చేస్తారు. ఆ క్వాలిటీ అనేది ఏంటంటే మాకు అందులో మాకు అనుభవం ఉంది కాబట్టి అది మేము మంచిదే పెడతాం మ్యాక్సిమం అట్లా. ఆ కాంబో అయితే రెడీ అండి. ఈ కాంబో వచ్చేసి 300 రూపీస్ అనమాట. 3 కర్రీస్ ఉన్నాయి. అండ్ క్రాబ్ ఉంది, తర్వాత చికెన్ ఉంది, ఫిష్ ఉంది, రాగి ముద్ద, వైట్ రైస్. మనకి ఫిష్ కర్రీ ఎంత కావాలంటే అంత గ్రేవీ, ఓన్లీ గ్రేవీ అన్లిమిటెడ్ అనమాట. అంత వేస్తారు. అసలు బేసిక్ గా ఈ కర్రీస్ తోటే ఫుల్ రైస్ తినేయచ్చండి, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది అనమాట. అండ్ జున్ను కూడా నా కోసం రెడీగా ఉంచారు. అండ్ ఇవి వచ్చేసి ఆకులు, దొన్నె ఆకులు అంటారు చూడండి. మనకి అంటే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ అట్లా వాడుకోకుండా ఫుడ్ ఎంత
న్యాచురల్ అండ్ ప్లేట్స్ కూడా అంతే న్యాచురల్ గా ఉండాలని ఇలా బౌల్స్ ఇవన్నీ ఇచ్చారు. ఒక్కరైతే మంచిగా హెవీగా తినేయచ్చు. నేను దేంతో స్టార్ట్ చేస్తాను, ఫిష్ లాస్ట్ స్టార్ట్ చేస్తా. క్రాబ్స్ పీతలు మనకు జనరల్ గా అంటే సీ ఫుడ్ చాలా కష్టం అండి సిటీలో దొరకడం. వీళ్ళు ఓన్ గా అక్కడ నుంచి తెప్పిస్తారంట, భీమవరం నుంచి. చాలా టేస్టీగా ఉందండి క్రాబ్స్ మాత్రం సీరియస్లీ. బట్ వర్మ అన్నట్లు 300కి బట్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ గ్రేవీ. యాక్చువల్లీ ఇంట్లో వండినట్టు అసలు సీరియస్గా చెప్పాలంటే ఆ టేస్ట్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా. నచ్చకపోతే 100 మంది కదండి, నచ్చితే 100 మంది కంపల్సరీ చెప్పండి మీరు. ఎందుకంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అది మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. మీరు మాత్రం 100 మందికి ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ ఫుడ్ తింటే బాగుందండి. రాగి ముద్దల కొంచెమే, ఎందుకంటే ఎంత ఫుడ్ వేస్ట్ చేయొద్దని. ఫిష్, ప్రాన్స్, తర్వాతకి పీతలు, తర్వాతకి నాటుకోడి గుడ్లు వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అండి. రాగి ముద్దల ఫిష్ ఉందండి అల్టిమేట్. చేపల పులుసే అది కొంతమంది చేస్తేనే కుదురుతుందండి, అలానే ఉంది అన్నమాట ఇక్కడ. అన్ని సీ ఫుడ్స్ మాత్రం ది బెస్ట్. అండ్ చికెన్ కూడా చాలా బాగుందండి, ట్రై చేయండి మీరు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఫుడ్ మనం ఎక్కడ బాగుంటే అక్కడ కంపల్సరీ వెళ్ళిపోతాం కదండి. అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 2 కర్రీస్ కాంబో కూడా ఉంది, 250 రూపీస్. 2 కర్రీస్, తర్వాత రైస్, తర్వాత రాగి ముద్ద వస్తుంది, అన్లిమిటెడ్ ఫిష్ కర్రీ వస్తుంది అనమాట. 200 అంటే వర్త్ కదండి. ఫస్ట్ టైం వచ్చాను రెస్టారెంట్ కి. యాక్చువల్లీ ఐ కేమ్ టు రీల్స్, సో రీల్స్ లో ఫుడ్ యాక్చువల్లీ బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. యా, బడ్జెట్ ఇస్ గ్రేట్ గివెన్ అంటే ఇప్పుడున్న ప్రైసెస్ అండ్ బయట ఫుడ్ ప్రకారం 230 ఫర్ ఎ పర్సన్. దట్స్ వాట్ వి టుక్. అంటే 2 person కాంబో 230 రూపీస్. ఇట్స్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. మై ఫేవరెట్ ఇస్ ద చేపల పులుసు. చేపల పులుసు ఇస్ గ్రేట్. ఫుడ్ ఇంత టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే సతీష్ గారు వాళ్ళ వైఫే వండుతారంట. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు వండితేనే ఆ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే మన చేయి తిరిగిపోయి ఉంటుంది కాబట్టి. అందుకే అంత కాన్ఫిడెంట్ వాళ్ళకి. సీరియస్లీ ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉందండి. జున్ను అండి, మనకి జున్ను న్యాచురల్ జున్ను అసలు ఈ సిటీలో దొరకదు. ఇలా ఆంధ్ర నుంచి సప్లై అంటే, అది కూడా అక్కడ ప్యూర్ మిల్క్ అన్నమాట, హోమ్ మేడ్. అంత టేస్టీ ఫుడ్ తిన్న తర్వాతకి ఈ టేస్టీ జున్ను తింటే ఉంటుంది, సూపర్ ఉందండి. చూసారు కదా మీరు. నేను సీరియస్గా చెప్తున్నా, నేనైతే ఒక 100 మందికి కాకుండా ఒక 50 మందికైనా చెప్తానండి పలానా చోట ఫుడ్ బాగుందండి అని. ఈ పొరిగింటి చేపల పులుసులో ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది, ట్రై చేయండి మీరు. రీజనబుల్ ప్రైజెస్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే మీరు సైన్